హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి త్రిబుల్ ఆర్జీ యూకేటీ అవి సీట్ల భర్తీ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది, సో అనేవి ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటికీ ఆల్రెడీ అప్లై చేసి ఉంటారు. అప్లై చేసిన వాళ్ళందరికీ కూడా మెరిట్ లిస్టు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో అంటే ఈ 4 ఐఐటీలో ఉండేటువంటి సీట్లని ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా జాబితాని ఏ రోజు విడుదల చేస్తారనేది కూడా మీకు ఈ యొక్క వీడియోలో పూర్తి సమాచారంతో మీ ముందుకు వచ్చాను. సో ఎవరైనా సరే మొట్టమొదటి మన ఛానల్ని చూస్తుంటే డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ నొక్కి పరాలు నొక్కితే మీకు ఎప్పుడైతే నేను కొత్త వీడియోని అప్లోడ్ చేస్తానో అప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం కూడా జరుగుతుంది. ఓకే, సో వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే మనందరికీ కూడా తెలుసు, మన త్రిబుల్ ఐటీ అనేది యాక్చువల్గా ఆర్జీయూకేటీ అంటారు. అంటే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ 2 years పీయూసీ ప్రోగ్రామ్. పీయూసీ అంటే ఇక్కడ మనకి ఇంటర్మీడియట్ లెవెల్కి ఈక్వల్. 4 years బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ అంటే బీటెక్కి ఈక్వల్గా ఉంది. మొత్తం 6 ఏళ్ళు ఇవి క్యాంపస్లో ఉంటాయి. సో మనకు ఉండేవి ఆంధ్రప్రదేశ్లో 4 ఉన్నాయి: శ్రీకాకుళం, నూజివీడు, ఒంగోలు, ఆర్కే వ్యాలీ. సో ఇవి మెరిట్ జాబితా అనేది ఆల్రెడీ అప్లై చేయడం జరిగింది అందరూ. సో వీళ్ళందరికీ కూడా మనకి 23వ తారీఖున అంటే జూన్ 23, 2025 నాడు 5 గంటలకి మెరిట్ జాబితా రిలీజ్ చేస్తారని వెల్లడించడం జరిగింది. సో ఇవి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడైతే 23 అయిన తర్వాత ఒక్కొక్క క్యాంపస్లోనూ సెలెక్ట్ అయిన వాళ్ళని ఏ రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎక్కడ వెన్యూ అనేది చూద్దాం. ఆర్జీయూకేటీ నూజివీడు క్యాంపస్ సెలెక్ట్ అయిన వాళ్ళు 30వ తారీఖున జూన్ 30 అండ్ జూలై 1న వెరిఫికేషన్కి వెళ్ళాలి. అది నూజివీడు క్యాంపస్సు. అలాగే ఆర్కే వ్యాలీ క్యాంపస్ సెలెక్ట్ అయిన వాళ్ళు 30వ తారీఖున జూన్ 30 అండ్ 1వ తారీఖు ఆ 2 రోజుల్లో కూడా ఆర్కే వ్యాలీ క్యాంపస్కి వెళ్ళాలి. అలాగే శ్రీకాకుళం క్యాంపస్కి సెలెక్ట్ అయిన వాళ్ళు జూలై 2 అండ్ జూలై 3 2 రోజులు కూడా నూజివీడు క్యాంపస్కి వెళ్ళాలి. అలాగే ఒంగోలు బ్రాంచ్ క్యాంపస్కి సెలెక్ట్ అయిన వాళ్ళు 4వ తారీఖు జూలై 4 అండ్ జూలై 5న నూజివీడు క్యాంపస్కి వెళ్ళాలి, అంటే ఏలూరు డిస్ట్రిక్ట్లో ఉంది. సో ఇవన్నీ కూడా వెన్యూ అనేది మీకు ఆల్రెడీ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి మీకు మెసేజ్ రూపంలో రావడుతుంది, ఈమెయిల్కి రావడం అవుతుంది. సో మీకు ఆల్రెడీ మెసేజ్ వస్తుంది. సో దాని ప్రకారంగా ఫోన్కి దాని ప్రకారంగా మీరు ఎక్కడైతే సెలెక్ట్ అయ్యావో, ఏ క్యాంపస్ సెలెక్ట్ అయ్యావో, ఎక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కూడా మీరు ఒకసారి టాలీ చేసుకోండి. సో దీని ప్రకారం కాకుండా మామూలుగా మీరు కూడా ఎక్కడైతే వెన్యూ మారవచ్చు, వాళ్ళు మారకపోవచ్చు. సో వాళ్ళు చెప్తారు క్లియర్గాను ఈ నూజివీడు క్యాంపస్, ఆర్కేవల్ క్యాంపస్ అనేది క్లియర్గా మెన్షన్ చేసుకుని మీరు చూసుకుని ఎక్కడైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉందో అక్కడికి వెళ్ళి మీరు రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. సో అంతా అయిన తర్వాత మీరు రిపోర్టింగ్ టు ద రెస్పెక్టివ్ క్యాంపస్ని జూలై 14న మీరు రిపోర్ట్ చేయవలసి ఉంటుంది ఎక్కడైతే సెలెక్ట్ అయ్యారు. ముందు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే మాత్రం ఈ డేట్స్లో మాత్రం మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో మరింత సమాచారం కోసం మీరు డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతుండండి. సో ఎప్పుడైనా సరే అప్డేట్స్ వస్తే మీకు చెప్పడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.